వరల్డ్ మొత్తం ఒక షాక్ అయ్యే విషయం ఒకటి జరిగింది. కరెక్ట్గా ఒక 2 months బ్యాక్, అంటే ఫిబ్రవరిలో మన మోడీ గారు యునైటెడ్ స్టేట్స్ని విజిట్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశారు. అదేంటి అంటే ఇండియా మా దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనబోతుంది అని. అందులో ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది F-35 లైట్నింగ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ గురించి. ఈ విషయం ఆయన అనౌన్స్ చేయగానే వరల్డ్ మొత్తం ఒక సర్ప్రైజ్ కింద ఫీల్ అయింది. ఎందుకు అని కనుక మనం చూసుకుంటే, ఒక టైంలో యుఎస్ మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని అమ్మడానికి అస్సలు ఇష్టపడలేదు. అంటే జనరల్ గా కొన్ని కంట్రీస్ ఆఫర్ చేస్తారు ఇలాంటి ఫైటర్ జెట్స్ ని మా దగ్గర కొనుక్కోవచ్చు అని. కానీ ఈ F-35 విషయంలో ఇండియాకి యుఎస్ కి అలాంటి డీలే జరగలేదు చాలా ఇయర్స్ నుంచి. వాళ్ళు దీని బదులు మనకు ఆఫర్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక మనం చూసుకుంటే F-15, F-16, F-18 ఇలాంటి 1970s నుంచి ఉన్న చాలా పాత ఫైటర్ జెట్స్ని వీళ్ళు మనకు ఆఫర్ చేశారు. సో ఈ F-16ని అప్గ్రేడెడ్ వర్షన్ చేసి మనకి ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆఫర్లో పెట్టారు. కానీ ఆ ఆఫర్ మనకు పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఎందుకు అంటే పాకిస్తాన్ దగ్గర కూడా ఇదే F-16 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 80 ఉన్నాయి. అండ్ ఆల్సో 2022లో ఒక $450 million సస్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ F-16s ఏవైతే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయో దాని విషయంగా పాకిస్తాన్కి యుఎస్ అప్గ్రేడ్ చేయడం కూడా జరిగింది. అలానే అప్డేట్ చేసి లేటెస్ట్ వర్షన్స్ని దాంట్లో ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది. సో అదే ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియాను కొనుక్కోమంటే మనకి పాకిస్తాన్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనే విషయంగా అక్కడితో ఈ ప్రోగ్రామ్ అనేది ఆగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇదే అమెరికా F-13 లైట్నింగ్ని జపాన్కి ఇచ్చింది, యునైటెడ్ కింగ్డమ్కి ఇచ్చింది, ఇజ్రాయెల్కి కూడా ఇచ్చింది. బట్ ఇండియాకి మాత్రం ఆఫర్ కూడా చేయలేదు. బట్ లాస్ట్కి మన డొనాల్డ్ ట్రంప్ ఏదైతే దీని విషయంగా ఆఫర్ చేశారో అదే హాట్ టాపిక్ కింద మారిపోయింది ఈ జియో పొలిటికల్ సర్కిల్ మొత్తంలో. అసలు ఈ F-35 5th జనరేషన్ స్టెల్త్ కాంబాట్ కటింగ్ ఎడ్జ్ ఫ్రంట్ లైన్ ఫైటర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కింద చెప్తారు. సో మనకి నిజంగానే F-35 లాంటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఇండియాకి కావాలా, లేదంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 36 రఫేల్ జెట్స్ ఏదైతే 4.5 జనరేషన్ అని చెప్తున్నారో అవి సరిపోతాయా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి అంటే మనం ఇంకా డీప్ గా వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ చైనా గురించి మాట్లాడుకుందాం. చైనా దగ్గర 300 వరకు J-20, J-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఈ రోజుకి ఉన్నాయి. దాంతో పాటుగా J-36 లాంటి 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏదైతే చైనా వాళ్ళు చెప్తున్నారో అది వాళ్ళ దగ్గర ఉన్న దాని పర్ఫార్మెన్స్ లెవెల్ మాత్రం ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. దాంతో పాటుగా చైనా వాళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం 2035 కల్లా 1000 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇదే J-35 ని చైనా పాకిస్తాన్ ని కొనుక్కోమని ఆఫర్ కూడా చేసింది. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. పాకిస్తాన్ పైలట్స్ కూడా చైనాలో ఈ J-35 పైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. పాకిస్తాన్ ఎప్పుడు ఎకనామికల్ గా ఏదో ఒక క్రైసిస్ లో ఉంటుంది. సో అలాంటి కంట్రీకి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అవసరమా? సో ఇప్పుడు మీకే అర్థమై ఉంటది. సో ఇలాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి ఇండియాకి ఈ టైంలో ఎంత అవసరమో. సో ఇండియానే సొంతంగా DRDOతో అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒక 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఆల్రెడీ రెడీ చేస్తుంది. దాని పేరే AMCA. ఇది వచ్చేసి 2030 కల్లా రెడీ అయిపోతుంది అని మన డిఫెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో అది రెడీ అయ్యే వరకు ఈ గ్యాప్ ఏదైతే ఉందో చైనాకి మనకి పాకిస్తాన్కి దాన్ని ఫిల్ చేయడానికే ఈ 5th జనరేషన్ విషయంలో ఇండియా ఎప్పటి నుంచో ఎవరి దగ్గర కొనుక్కోవాలి అని చాలా డీప్ డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. ఫస్ట్ 2018కి ముందు ఏదైతే ఈ రష్యా వాళ్ళ Sukhoi 57 ఉందో దాన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్నే వాళ్ళు యూజ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ 2018లో ఏమైంది అంటే ఈ రష్యా వాళ్ళు తయారు చేస్తున్న Sukhoi 57కి కొన్ని పర్ఫార్మెన్సెస్ షార్ట్ ఫాల్ ఉండడం వల్ల, ఇన్సఫిషియంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ నడవడం వల్ల, హై కాస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల అండ్ ఆల్సో చాలా ఈ స్టెల్త్ రిలేటెడ్ టెక్నాలజీలో ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ప్లాన్ని 2018 తర్వాత ఇండియా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లో స్టెల్త్ టెక్నాలజీ. స్టెల్త్ జెట్స్ ని డిజైన్ చేయడం వల్ల రేడార్ లో కనిపించడం కష్టం అవుతుంది. స్పెషల్ పెయింట్ అండ్ మెటీరియల్స్ ని యూజ్ చేసి రేడార్ వేవ్స్ ని అబ్జర్వ్ అయ్యేలా చేస్తారు. ఇంజన్ హీట్ ని తగ్గించడం వల్ల ఇన్ఫ్రారెడ్ లో కూడా ఈజీగా కనిపించదు. వెపన్స్ ని బయట పెడితే రేడార్ కి తెలుస్తుంది అని అందుకనే స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లో వెపన్స్ ని బాడీ లోపలే స్టోర్ చేస్తారు. సర్ఫేస్ స్మూత్ గా ఉంటుంది, డిటెక్ట్ చేయడం కష్టం అవుతుంది. సో మళ్ళీ 2 months బ్యాక్ ట్రంప్ గారు ఈ F-35 విషయంగా ఇండియాకి ఆఫర్ చేయడంతో రష్యా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ తో వచ్చింది. దానికంటే ముందు యుక్రెయిన్ వార్ లో లాస్ట్ ఇయర్ రష్యా మెయిన్ గా యూజ్ చేసింది Sukhoi 57 ఫైటర్ జెట్ ని. రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ ఫైటర్ జెట్ ని అప్పటికి ఇప్పటికి చాలా అప్గ్రేడ్ చేసాం, ఇప్పుడు మీరు కూడా మా దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. దాంతో పాటు ఇంకో 2 ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవేంటి
అంటే హైపర్సోనిక్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ని కూడా ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు F-35 గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకని ఈ ఫైటర్ జెట్ ని అమెరికా అల్టిమేట్ ఫైటర్ జెట్ కింద చెప్తుంది? ఇజ్రాయెల్ F-35 ని చాలా ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి సిరియా పైన, ఎస్పెషల్లీ ఇరాన్ మిలిటరీ బేస్ పైన 2018 నుంచి యూజ్ చేస్తుంది. ఇరాక్ అండ్ సిరియా మీద చాలా కాంబాట్స్ లో F-35 ఫైటర్ జెట్ టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అదే మనం రష్యా వాళ్ళ సుఖాయ్ 57 తీసుకుంటే కాస్ట్ వచ్చేసి జస్ట్ $50 million. అండ్ ఆల్సో వాళ్ళు ఈ ఫైటర్ జెట్ ని మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోమని చెప్తున్నారు. దాంతో పాటు హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ కూడా ఇస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా మనం తయారు చేసే 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయిన ఆమ్కా విషయంలో కూడా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. బట్ సుఖాయ్ 57 కంటే కూడా F-35 వెరీ అడ్వాన్స్డ్ స్టెల్త్ కేపబిలిటీస్ విషయంలో మాత్రం అందులో నో డౌట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లో మెయిన్ గా ఎందుకంత స్పెషల్ అని మనం చూసుకుంటే వీటికి ఒక స్పెషల్ రేడార్ పెయింట్ ఉంటుంది. అండ్ లాంగ్ రేంజ్ రేడార్స్ తప్ప ఎలాంటి రేడార్స్ కూడా వీటిని డిటెక్ట్ చేయలేవు. ఎనిమీ ఫైటర్ జెట్స్ కి అసలు ఇవి ఎక్కడున్నాయో కూడా తెలియవు. వీటి స్పీడ్ కనుక మనం చూసుకుంటే మ్యాక్ 1.6 అని చెప్తారు. అంటే సౌండ్ కంటే 1.6 టైమ్స్ స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. అంటే ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి దాని స్పీడ్ ఎంతో. ఇండియా కనుక F-35 ని కొనాలి అంటే ఒక్కో ఫ్లైట్ ని $80 million పెట్టి కొనాలి. అంటే 2 స్క్వాడ్రన్స్ కొనాలి అంటే ఆల్మోస్ట్ $3 billion జస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మాత్రమే అయ్యే ఖర్చు. దాంతో పాటు వేరే ఖర్చులు లైక్ వెపన్స్ గానీ, మెయింటెనెన్స్ గానీ, స్పెషల్ కంప్యూటర్స్, అంటే బేసిక్ గా దాని యాక్సెసరీస్ అన్ని కొనాలి, దాన్ని మెయింటైన్ చేయాలి ఒక 30 years కి. అంటే ఇండియాకి మొత్తం అయ్యే ఖర్చు $1.3 trillion. అంటే ఆల్మోస్ట్ 108 lakh crores ఖర్చు పెట్టాలి ఈ F-35 ని మనం కొని మెయింటైన్ చేయాలంటే. ఒకవేళ మనకి F-35 ని ఇచ్చిన స్ట్రిక్ట్ క్లాజెస్ పెట్టచ్చు, లైక్ మనం ఏ ఎయిర్ బేస్ లో పెట్టాం దీన్ని అని, అండ్ వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయనివ్వాలి. దాంతో పాటు ఎలాంటి చేంజెస్ చేసినా వెంటనే యుఎస్ కి ఇన్ఫార్మ్ కూడా చేయాలి. ఒకవేళ మనం తీసుకున్న 1 or 2 స్క్వాడ్రన్స్ కి సరిపోయేలాగానే ఈ F-35 ని మనం తీసుకోవాలి. స్క్వాడ్రన్ అంటే ఏం లేదు, ఒక 12 ఫైటర్ జెట్స్ ని ఆపరేట్ చేసే ఒక టీమ్. ఇదంతా మనం ఎందుకు చేయాలి అంటే చైనాకి, పాకిస్తాన్ కి మనకి ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి మనం అర్జెంట్ గా ఇలాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని కొనుక్కోవాలి. F-35 ప్రైస్ కనుక మనం చూసుకుంటే ఒక్కో ఫైటర్ జెట్ $80 million. అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ స్పేస్ క్రాఫ్ట్ కింద దీన్ని చెప్పొచ్చు. ఈ పెహల్గామ్ ఇష్యూ రాకముందు వరకు ఎలాంటి ఇష్యూస్ లేని మన ఇండియాకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పెహల్గామ్ ఇష్యూ అయ్యాక వరల్డ్ మొత్తం యుఎస్ చైనా వార్ గురించి మాట్లాడుకోవడం ఆపేసి సడన్ గా ఇండియా పాకిస్తాన్ వారే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆలోచించండి, ఇప్పుడు వార్ సిచ్యువేషన్ అనేది పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య జరిగితే ఓకే, ఇండియా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో ఈజీగా ఓడించేస్తుంది మనకున్న రఫేల్ లాంటి ఫైటర్ జెట్స్ తో. కానీ రియల్ డేంజర్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే, వాళ్ళ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ని పాకిస్తాన్ కి పంపిస్తే, చాలా ఇయర్స్ నుంచి కామ్ గా ఉన్న పాకిస్తాన్ సడన్ గా ఎందుకని ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయింది? మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ ఎవరు పెంచి పోషిస్తారు. F-35 లాంటి ఫైటర్ జెట్స్ ని చాలా ఇయర్స్ నుంచి ఇండియాకి ఆఫర్ చేయకుండా ఈ 2 months బ్యాకే ఆఫర్ చేయడం ఏంటి? మనం చూసుకుంటే పెహల్గామ్ ఇష్యూ అయ్యే 1 month ముందే US B-2 స్టెల్త్ బాంబర్స్ ని డియాగో గార్షియా అనే రిమోట్ ఐలాండ్ కి పంపించడం ఏంటి? ఇది ఇండియన్ ఓషన్ దగ్గర ఉండే ఒక యుఎస్ ఎయిర్ బేస్. అక్కడ ఒక 7 B-2 బాంబర్స్ ని యుఎస్ డిప్లాయ్ కూడా చేసింది. ఈ B-2 బాంబర్స్ లాంగ్ రేంజ్ టార్గెట్ కోసమే వాడే వెరీ అడ్వాన్స్ బాంబర్స్. అంటే F-35 కంటే కూడా చాలా అడ్వాన్స్డ్. మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్కో B-2 బాంబర్ ప్రైస్ వచ్చేసి $2 billion ఉంటుంది. జస్ట్ కొన్ని వీక్స్ ముందే చైనాకి యుఎస్ కి ఒక హీటెడ్ ట్రేడ్ వార్ అవుతున్న టైంలోనే ఇదంతా జరగడం ఒక కోఇన్సిడెన్స్ అంటారా, లేదా చాలా పెద్ద గేమ్ ప్లాన్ అంటారా? ఇదంతా స్టార్ట్ అయ్యే కొన్ని డేస్ ముందే యుఎస్ టారిఫ్స్ తో చైనాని భయపెట్టి వాళ్ళ దారిలోకి తెచ్చుకుందాం అనుకుంది. కానీ చైనా వాళ్ళు దారిలోకి రాకపోవడం వల్ల డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఇలా ప్లాన్ చేశారా? ఇంకో విషయం చూసుకుంటే యుఎస్ ఎప్పుడు కూడా డైరెక్ట్ వార్ చేయదు ఏ కంట్రీతో కూడా. 2022 యుక్రెయిన్ అండ్ రష్యా విషయంలో యుఎస్ యుక్రెయిన్ కి బ్యాకప్ ఇచ్చింది. 1948 నుంచి ఇంకా జరుగుతున్న ఇజ్రాయెల్ అండ్ గాజా విషయంలో యుఎస్ ఇజ్రాయెల్ కి బ్యాకప్ ఇచ్చింది. 1950లో అయిన సౌత్ కొరియా నార్త్ కొరియా వార్ లో యుఎస్ సౌత్ కొరియాకి బ్యాకప్ ఇచ్చింది. ఇలా మన హిస్టరీ చూసుకుంటే యుఎస్ ఎప్పుడు డైరెక్ట్ గా వార్ లో దిగకుండా తనతో గుడ్ టర్మ్స్ మెయింటైన్ చేసే కంట్రీస్ కి స్ట్రాటజిక్ బ్యాకప్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల డైరెక్ట్ వార్ ని అవాయిడ్ చేసి యుఎస్ ని ఏ కంట్రీ డామినేట్ చేయకుండా చూసుకుంటుంది. అండ్ దాంతో పాటు F-35 లాంటి అడ్వాన్స్
అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని అమ్మడం ద్వారా వాళ్ళ కంట్రీకి రెవెన్యూని కూడా పెంచుకుంటుంది. ఇవన్నీ చూసాక మనకు ఒక కొత్త డౌట్ వస్తుంది. అదేంటి అంటే ఈ వార్ ఓన్లీ పాకిస్తాన్ కి ఇండియాకి అయితే సింపుల్ గా పాకిస్తాన్ పని పడుతుంది మన ఇండియా, కానీ అదే చైనా ఇన్వాల్వ్ అయితే అమెరికా మనకి బ్యాకప్ ఇస్తుందా? ఇప్పుడు బ్యాకప్ ఇచ్చిన మెయిన్ గా చైనా జీడిపి సెకండ్ ఉంది అమెరికా తర్వాత, అదే ఇండియాది 4th ప్లేస్ లో ఉంది. సో ఇదంతా అమెరికా ఆడుతున్న 1 షాట్ 2 బర్డ్స్ గేమ్ అంటారా? నేనైతే ఖచ్చితంగా అవును అనే చెప్తాను. మరి మీ ఒపీనియన్ నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.